నమస్తే అండి. ఇంట్లోనేమో 2 కొబ్బరి చెక్కలు ఉన్నాయండి. నేనేమో ఈ కొబ్బరి చెక్కలకి వేస్ట్ చేయకుండా ఎలా తినాలి అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలో ఇంటికి చెల్లి మరిది వచ్చారనమాట. సో వీళ్ళకి చూసిన తర్వాత నేనేం చేశానంటే కొబ్బరి చెక్కలు ఎలాగో ఉన్నాయి కదా, పెసరపప్పుతో చంద్రకథలు ప్రిపేర్ చేస్తాను. వాళ్ళకి హోమ్ మేడ్ స్వీట్ పెట్టినట్టు ఉంటుంది, నా కొబ్బరి చెక్కలు వేస్ట్ అవ్వకుండా అయిపోతుంది అని నేనైతే ఈ రెసిపీ చేశానండి. సో ఫ్రెండ్స్, మీకు పర్ఫెక్ట్ కొలతలతో పెసరపప్పు చంద్రకథలు నేర్చుకోవాలని ఉంటే నా ఈ వీడియోని చివరి వరకు చూసేయండి, ఓకేనా? మీకు ఈజీ ఉండేటట్టు గిన్నె కొలతలు చెప్తానండి. నేనైతే గిన్నె ఫుల్గా పెసరపప్పుని తీసుకున్నాను. దీనికి ఒక 3 to 4 అవర్స్ నానేసుకుంటే సరిపోతుంది. పెసరపప్పు నానేలోపు నేను టిఫిన్ చేయలేదండి. నేను టిఫిన్ చేసేస్తాను. తర్వాత ఈ వంటకం ఏదైతే ఉందో నేనైతే స్టార్ట్ చేస్తాను. చూడండి, టిఫిన్ అయితే చేసేసానండి. ఇప్పుడు కొబ్బరి చెక్కని ఇరగొట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. కొబ్బరి ముక్కలు వేయాలని ఏం లేదండి, కాకపోతే వేసుకుంటే మన నోటికి తగులుతుంటుంది కదా, ఒక్కొక్క ముక్క చాలా టేస్ట్గా ఉంటుంది. కొబ్బరి ముక్క తింటే కూడా హెల్త్కి మంచిది కదండి. సో అందుకే ఎలాగో ఉంది కాబట్టి నేనైతే వేశాను. ఉందని కాదండి, లేకపోయినా సరే నేను కొబ్బరికాయ తీసుకొచ్చి మరి ఇలాంటి రెసిపీకి అయితే కంపల్సరీ వేస్తానండి. సరే సరే, చాలా మనసు పెట్టి వినండి, ఓకేనా? చూసారు కదా, ఈ గిన్నెతో అయితే నేను పెసరపప్పు తీసుకున్నాను కదండి. కరెక్ట్ ఈ గిన్నెతోని గిన్నెడు వాటర్ అయితే సరిపోతుంది. మనం పప్పు మిక్స్ చేసేటప్పుడు హాఫ్ వాటర్ యూజ్ అవుతుంది ఇక్కడ. చూడండి, మీరు ఏమి టెన్షన్ పడే అవసరం లేదు. గిన్నెడు వాటర్కి సగం వాటర్ మిక్సీ చేసేటప్పుడు వేసుకోవాలి. ఇంకా మిగిలిన సగం వాటర్ ఏమో ఉడికించడానికి యూజ్ అవుతుందండి. చూసారు కదా, ఒక తపేల్లో నేను వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు అయితే వేసుకుంటానండి. పంచదార వచ్చేసి ఈ గిన్నెలో 3/4 క్వాంటిటీ తీసుకుంటే తీపి కరెక్ట్గా సరిపోతుందండి. కొందరికి తీపి ఇంకొంచెం కావాలి అనుకుంటే గిన్నె పెసరపప్పుకి గిన్నె షుగర్ అయితే వేసుకోవచ్చు. మాకైతే 3/4 వేసుకుంటే స్వీట్ సరిపోతుంది. సో అందుకే నేను ఈ క్వాంటిటీ తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, గిన్నెలో కొంచెం షుగర్ అయితే నేను ఉంచాను. ఇది ఎందుకంటే ఒక 4-5 ఏలకలకి పంచదారతో పాటు మిక్సీ చేస్తే మెత్తగా పౌడర్ అయిపోతుంది కదా. సో అందుకేనండి ఈ షుగర్ పౌడర్ కూడా నేను అందులోనే వేసేస్తాను. ఇప్పుడు ఈ పంచదార కరిగి వాటర్ చక్కగా మరిగాక నేనైతే ఈ పెసరపప్పు బ్యాటర్ని కలుపుతానండి. వీడియో క్లిప్పు మిస్ అయింది. కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ వేసుకోవాలి, ఒక 1/2 స్పూన్, ఓకేనా? ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా అయితే చేసుకోవాలండి. కొంచెం కొంచెం బ్యాటరు మరుగుతున్న వాటర్లో వేస్తూ కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటుకుంటుంది. ఇది ఎలాగో చల్లటిది మనం వేసాం కాబట్టి మనకి అది హీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అలా అని మనం వదిలేయకూడదండి, ఎందుకంటే అడుగు గట్టి పడుతూ వస్తుంది. సో అందుకే ఫ్రెండ్స్, కొంచెం ఓపికగా అయితే మనం కలుపుకోవాలి. దీనికి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఫస్ట్. తర్వాత అది ఎప్పుడైతే ముద్ద అవడానికి వస్తుందో అప్పుడైతే సిమ్లో పెట్టుకొని నాన్ స్టాప్గా కలుపుకోవాలి. అన్నట్టండి, మా కిచెన్ సెల్ఫ్ అయితే చాలా హైట్గా ఉందండి. ఇది కలుపుతుంటే నా చేతులు అయితే నొప్పి వచ్చేసింది. నాకు హైట్ సరిపోవడం లేదు. సో అందుకే చూస్తున్నారా, నేను స్టూల్ వేసుకొని దానికి మిక్స్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎవరైనా ఇల్లు కట్టుకుంటుంటే వాళ్ళు మాత్రం కిచెన్ సెల్ఫ్ కొంచెం డౌన్ పెట్టుకోండి, బాగుంటుంది, ఓకేనా? అది నా పర్సనల్ ఒపీనియన్, ఎలా పెట్టుకుంటారో మీ ఇష్టం. థ్యాంక్ యూ. చూసారు కదా, బ్యాటర్ అలా ముద్దయిందనమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని ఆ పెసరపప్పు ముద్దని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ బ్యాటర్ అయితే వేడిగా ఉంటుంది, సో కేర్ఫుల్గా చేయండి, ఓకేనా? ప్లేట్లో సర్ది పెట్టుకున్నాక ఇది చల్లారాలండి. అది చల్లారేలోపు మనం ఆయిల్ హీట్ చేసుకోవాలి. తర్వాత ప్లేట్లో చల్లారిపోయింది, చూసారు కదా. దీనికి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. కొంచెం పెద్ద పెద్ద పీసెస్ చేసుకోండి, బాగుంటుంది. మరీ చిన్నదైనా బాగోదు కదా, నాకైతే నచ్చదు. సో అందుకే నేను కొంచెం పెద్ద ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. మీరైతే మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఆయిల్ ఏమో హీట్ ఉండకూడదండి, మీడియం హీట్ ఉండాలి. సో అందుకే మీడియం హీట్లో వేసుకుంటే చక్కగా ఉడుకుతుంది, లేదంటే లోపల ఉడకదు కదా. సో అందుకే ఎక్కువ పీసెస్ కూడా వేయొద్దండి. సరిపోయేటట్టు ఒక 4-5 అంటే మీ కడాయికి పట్టి మీరు ఎన్ని పీస్ వేసుకుంటారో సో మీకు తెలుస్తుంది కదా, అలా వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేయండి. చూసారు కదా, రెసిపీ రెడీ అయిపోయింది తినడానికి. సో ఫ్రెండ్స్, మీకు నా ఈ వీడియో కొంచెమైనా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నేను చెప్పింది అర్థమైందో లేదో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. కరెక్ట్ మెజర్మెంట్తో ఈ రెసిపీని అయితే నేను మీకు చూపించానండి. తెలియని వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మా చెల్లి వచ్చిందని రెసిపీ అయితే చేశానండి. వీడియో నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.